దోసకాయ పచ్చడిని ఇలా గనుక ఒక్కసారి చేసుకొని తిన్నారంటే, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలనైతే అడుగుతారండి. ఈ చలికాలంలో నోటికి అసలు ఏమీ తినాలని తినబుద్ధి కాదు కదా! అలాంటప్పుడు నోటికి కారంగా ఈ దోసకాయ పచ్చడి చేసుకొని, ఒక ఆమ్లెట్ వేసుకొని, అలా 2 కలుపుకొని తింటుంటే ఆహా! ఇంక దీనికి మించి ఇంకా మనకేం తినాలనిపించదండి. రోజు పెట్టినా కూడా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది దోసకాయ పచ్చడి. ఇప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ వీడియోలో. ఈలోపు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే కొన్ని పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడినన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఒక దోసకాయ. దోసకాయ కొంచెం గట్టిగా ఉండేదైతే తీసుకోండి చూసి. దీన్ని ఇప్పుడు దోసకాయని తొక్కంతా పీల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత గింజలు మీకు నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోవాలి. గింజలు తీసేసాను. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్‌లో జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే ఆవాలు వేసుకొని వేపుకున్నాను. వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీకి చేసుకుందాం. ఆ తర్వాత అందులో కొన్ని దోసకాయ ముక్కలు వేసుకొని, కొన్నైతే పక్కకు పెట్టుకున్నాను లాస్ట్‌లో కలుపుకోవడానికి. దోసకాయ ముక్కలు వేసి కొంచెం సాల్టు, అలాగే చింతపండు వేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు మిగతావి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో కలిపేసి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. మీకు నచ్చితే పోపు పెట్టుకోండి, లేకపోతే ఇలాగైనా తినేసినా పర్లేదు. నేనైతే పోపు పెట్టుకుంటున్నాను. పోపులోకి ఇవన్నీ వేసుకొని చక్కగా దాంట్లోకి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా కంప్లీట్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.